శ్రీమతే నమః. కుంభమేళకు వస్తున్న నాగసాధువుల గురించి ఎలా మాట్లాడుతున్నారో. న్యూడ్ ఫెస్టివల్ అంటది. పని పాట లేని వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారట. యోగి ఆదిత్యనాథ్ గారు ఆల్రెడీ చెప్పేశారు, ఎవరైనా కుంభమేళా గురించి అవాకులు చవాకులు పేలితే తాట తీసేస్తాము అని చెప్పి. ఆ మాట ఆయన అన్నారు అంటే ఏమీ నోటి మాటగా అనలేదు. నాగ సాధువుల గురించి ఆయనకి తెలుసు కాబట్టి, సంప్రదాయం గురించి తెలిసిన వాళ్ళే కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు. పాపం పై పైన చూసేసిన వాళ్ళు అక్కడ ఏదో అపవిత్రం జరిగిపోతుందని, అక్కడ ఏవో రోగాలు వస్తాయని చెప్పి మాట్లాడతారు. ఎక్కడి నుంచి వస్తారు ఈ నాగ సాధువులు ఒకసారి చూడండి. అప్పటి వరకు ఖాళీగానే ఉంటుంది కదా ఆ త్రివేణి సంగమం. మరి అన్ని లక్షల మంది అక్కడికి వస్తే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా, ఎక్కడైనా గొడవ అయిందా, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరైనా కనుక్కోగలిగారు ఇప్పటి వరకు ఎవరైనా? అలాగే కుంభమేళా నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంత దూరం వరకు మాత్రమే వాళ్ళు మనకు కనిపిస్తారు. ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది మనకు తెలియదు. అది నాగ సాధువుల యొక్క గొప్పతనం అంటే. మహామండలేశ్వర్లోనే ఉంటారు. వీళ్ళలో చాలా మందికి శక్తులు ఉంటాయన్నమాట. అంతెందుకు, భోగర్ సిద్ధర్ అని ఆయన కూడా ఒక సిద్ధుడు. ఆయన ఇక్కడి నుంచి చైనాకి గాలిలో వెళ్ళేవారు తెలుసా. విమానం వెళ్తుంది గాలిలో, మనకి హనుమంతుడు ఎగరడం తెలుసు, కానీ భోగర్ సిద్ధర్ ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళేవారు, అక్కడి నుంచి వచ్చేవారు. అలా ఎన్నో చేసిన వాళ్ళు మన సిద్ధులు, మన నాగసాధువులు. వీళ్ళందరూ వాళ్ళ గురించి ఏమి తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అంతకు మించి ఈ నాగసాధువులు ఒక ముక్కు మూసుకుని ఏదో జపం చేసుకుంటున్నారని అనుకుంటాం కాదు. మన దేశాన్ని కాపాడడానికి వచ్చిన యోధులు వాళ్ళు. ఈ యోధులందరినీ ఆదిశంకరాచార్యుల వారు తయారు చేశారు. అసలు ఆదిశంకరాచార్యుల వారు ఆధ్యాత్మికతని ఎంతైతే పటిష్టంగా చేశారో, మన దేశం కోసం, మన దేశాన్ని రక్షించటం కోసం సైనికులను కూడా అలాగే తయారు చేశారు. మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటే ఆదిశంకరాచార్యుల వారికి మనం రుణపడి ఉండాలి. పొద్దున్న లేచి కళ్ళు తెరిస్తే మనం ఆదిశంకరాచార్యుల వారిని తలుచుకోవాలి. లేదు అంటే మనకి ఈరోజు బ్రతుకే ఉండదు తెలుసా. సైన్యాన్ని తయారు చేసిన ఆయన ఒక దేవుణ్ణి పూజించటమే కాదు, తేడా వస్తే అస్త్రం పట్టు అని చెప్పిన ఆయన. అలాంటి నాగసాధువుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు అహ్మద్ షా అబ్జాలి అని మన దేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. వచ్చినప్పుడు గోకుల్, మధుర, బృందావనం ఈ ప్రాంతాలన్నీ రక్తంతో తడిసిపోయాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలి అంటే కొన్ని వందల శరీరాలు పడుండేవి. చిన్నపిల్లల శరీరాలకైతే తలలు కూడా లేవు. ఆడపిల్లల్ని మానభంగం చేసేయడానికి వచ్చేసేవారు. భయపడిపోయి పాపం ఈ ఆడపిల్లలు యమునా నదిలో దూకేసేవారు వాళ్ళ నుంచి రక్షించుకోవటం కోసం. ఏమన్నాడు తెలుసా ఈ అహ్మద్ షా అబ్జాలి, మధుర నుంచి ఆగ్రా వరకు ఏ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసేయండి, దోచేసుకోండి. మనుషుల్ని దోచేసుకోమన్నాడు, దేవాలయాలను దోచేసుకోమన్నాడు, ఏది పడితే అది దోచేసుకుని తీసుకెళ్లిపోమని చెప్పాడు. రక్తం ఏరులై పారింది. అప్పుడున్న రాజు జవహర్ సింగ్ ఆయన కూడా భయపడిపోయి ఏం చేయలేక చేతులెత్తేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న జాట్ సైనికుల్ని చంపేశారు. వాళ్ళు అందరినీ నేలమట్టం చేసేస్తున్నారు. అప్పుడు వచ్చారు నాగ సాధువులు, అప్పుడు యుద్ధం చేశారు. ఆ రోజు వాళ్ళు చేసిన యుద్ధాన్ని చూసినప్పుడు అందరికి ఏమనిపించిందో తెలుసా, వీరభద్రులు అక్కడ యుద్ధం చేస్తున్నారా అని అనిపించింది అందరికి. ఒక టైంలో ఈ అహ్మద్ అబ్జాలీకి భయం వేసేసింది. బాబోయ్ వీళ్ళందరూ వచ్చేసారు, ఇంక మనం ఏం చేయలేము అని చెప్పి. అప్పుడు జరిగిన ఆ యుద్ధంలో ఎంతమంది నాగ సాధువులు ప్రాణాలు కోల్పోయారో తెలుసా. 10,000 మంది నాగ సాధువులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ముక్కు మూసుకుని జపం చేసుకుని ఉండొచ్చుగా, లేదు, దేశం కోసం వచ్చారు. వాళ్ళు మంత్రాన్ని పఠించగలరు, అస్త్రాన్ని పట్టుకోగలరు అనమాట. మధురలో మహమ్మద్ బిన్ కాసిం ఆ సమయంలో అనమాట యమునా నదికి ఆడవాళ్ళు నీళ్లు తీసుకోవడానికి వచ్చేవారు. ఆ ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించేవారు అనమాట వీళ్ళు. పాపం అక్కడ రాజులు ఎవరు ఏం చేయలేకపోయేవారు. యమునా నదికి యువతల వేపేమో ఈ ఆడవాళ్ళందరూ నీళ్లు ముంచుకోవడానికి వస్తే, ఇటువైపు ఈ మహమ్మద్ కాసిం సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. అటువైపు యమునా నదికి అవతల ఒడ్డున సంధ్యావందనం చేసుకుని ఒంటికి విభూది రాసుకున్న ఈ నాగ సాధువులు చూశారు ఈ మహమ్మద్ బిన్ కాసిం వాళ్ళు ఏడిపించటం. హర హర మహాదేవ్ అంటూ వచ్చేశారు. చేతిలో త్రిశూలం, రాళ్లతో వాళ్ళని కొట్టి భయపెట్టి పంపించేశారు తెలుసా. ఆ మహమ్మద్ బిన్ కాసిం ని ఎదిరించడం ఎవ్వరి వల్ల కాలేదు, కానీ దడదడలాడిపోతూ ప్రాణాలు చేత పట్టుకుంటూ పరిగెత్తుకుని పారిపోయేలా చేశారు ఈ నాగసాధువులు.
అక్బర్తో మహారాణా ప్రతాప్ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఈ నాగ సాధువులు వెళ్లి మహారాణా ప్రతాప్ కి సహాయం చేశారు. రాజస్థాన్ లో పంచమహావు ప్రాంతంలో మీరు చూసినట్లయితే ఎంతో మంది నాగ సాధువుల యొక్క సమాధులు కనపడతాయి. మనం దర్శించవలసినవి ఆ నాగ సాధువుల సమాధులు చూసి రావాలి. మనం దేశం కోసం ప్రాణాలు అర్పించారు కదా, ఈ రోజు ఇలా ఉన్నాము అంటే కారణం మీరు కూడా కదయ్యా అని చెప్పి మన కృతజ్ఞతను మనం చూపించుకోవాలి. పోనీ కనీసం అక్కడికి వెళ్ళలేకపోయినా వాళ్ళని మనం తలుచుకోవాలి. అదే సమయంలో అక్బర్ సేన అమాయకులైన పూజారుల్ని, సాధువుల్ని, స్త్రీలని చంపేస్తూ ఉంటే అప్పటి జగద్గురు శంకరాచార్య వారు మధుసూదన సరస్వతి అక్బర్ కి కబురు పంపించారు. ఇలా చెయ్యొద్దు, నువ్వు ఎందుకు ఇలాంటి వెధవ పనులు చేస్తున్నావు అంటే మాట వినలా, మళ్ళీ వచ్చాడు. అప్పుడు మధుసూదన సరస్వతి వారు నాగ సాధువులకి కబురు పంపిస్తే వాళ్ళు వచ్చి ఈ అక్బర్ సైన్యాన్ని కండకు ముక్క కింద కొట్టి పడేశారు తెలుసా. తర్వాత 300 సంవత్సరాల పాటు మన దేశం మీదకి కన్నెత్తి చూడాలి అంటే దడ పుట్టేలా చేశారు నాగ సాధువులు. ఔరంగజేబు కూడా అంతే కదా, వారణాసికి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ నాగ సాధువులు ఔరంగజేబుతో యుద్ధం చేశారు. తర్వాత మన నాగ సాధువుల ప్రాణాలు చాలా మంది తీసినప్పటికీ పిరికి వాళ్ళలా పారిపోలేదు. శంకరాచార్యులు వారు ఇచ్చిన స్ఫూర్తితో యుద్ధం చేసి వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళ రుణాన్ని తీర్చుకున్నారు. మనం ఆ నాగ సాధువుల రుణాన్ని తీర్చుకోగలమా? తీర్చుకోలేము. అవసరమైతే మనం తిట్టిపోస్తాం అంతే. నాగ సాధువులు చేసిన త్యాగాన్ని మనం చూడలేకపోయినా ఇప్పుడు అక్కడ కుంభమేళాకి వస్తున్న నాగ సాధువులను ఒకసారి స్మరణ చేసుకుని నమస్కారం చేసుకుంటే అంతకంట పుణ్యమే ఉండదు. ఆ పనైనా చేద్దాం. మన నాగ సాధువులని, మన కుంభమేళా గురించి, అసలు ముందు మన హిందూ ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే వాడికి మొహం వాచేటట్టు మనం పెట్టలేదు అని అనుకోండి, మన ధర్మం గురించి అవతల వాడు వాగుతూనే ఉంటాడు. కాబట్టి హేతువాద భావజాలం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందు మా చరిత్ర తెలుసుకుని మాట్లాడండి. మీరు కూడా ఏదో ఒక మూల భయపడుతూనే ఉంటారు, మీకు కూడా ఏదో ఒక మూల దేవుడు అంటే భయం ఉంటుంది. కాకపోతే పైకి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇలాంటి సాధన చేసిన ఎంతో మంది మహానుభావులైన నాగ సాధువులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం నెమ్మదిగా వీడియోస్ చేసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.